అప్పుడు వాళ్ళు అడిగారంట, ఒకవేళ నీ 2 చేతులు కట్టేశారనుకో అప్పుడు ఎట్లా కాల్చుకుంటావు అన్నారంట. లేదు, అయినా నేను ప్రభాకరన్ కోసం నిలబడతా. ఎట్లా నిలబడతావు అంటే వాళ్ళు చెప్పారంట, ఏది ఏమైనా నేను నిలబడతాను. అప్పుడు వాళ్ళకు ఒక నల్ల దారంతో కట్టినటువంటి ఒకటి మెడలోకి వేస్తారంట. నల్ల దారంతో కట్టినది మెడలోకి వేస్తే ఆ మెడకి ఏముంటుంది తెలుసా, చిన్న క్యాప్సూల్ ఉంటుంది, ఒక చిన్న మాత్రలాగా ఉంటుంది. ఈ చిన్న మాత్ర వేసుకోవాలి నువ్వు అంటారంట. ఏముంది, దండనే కదా, నల్ల దారంతో కట్టింది వేసుకోవాలి. ఏంటి తెలుసా అది ఏంటంటే దానికి ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది. చేతులు కట్టేశారనుకో, నువ్వు ప్రభాకరన్ కోసం బ్రతకాలి అంటే, నీ సంస్థ కోసం బ్రతకాలి అంటే, నువ్వు నిజమైనటువంటి వ్యక్తివైతే ఇదిగో దీనితో నువ్వు బ్రతకాలి అని చెప్తారు. ఏంటి తెలుసా అది, నీ 2 చేతులు కట్టేసినప్పుడు అని అంటే ఈడుండే ట్యాబ్లెట్ నీ నోట్లోకి వస్తుంది. జస్ట్ అలా కొరుకు చాలంతే, ఏం లేదు. 23 సెకండ్లలో చచ్చిపోతాడు. 23 సెకండ్లలో చచ్చిపోతాడు. ఈ మెడకు ఒక తాడు ఉంటుంది, అంటే ఒక చిన్న మనం వేసుకున్న ఒక దండలాగా ఉంటుంది. అది చూసామనుకుంటే అబ్బా ఏదో మంత్రించింది కాదు, అది ఒక సైనైడ్. ఆ సైనైడ్ ఒక్కసారి కొరికాడంటే 23 సెకండ్లు అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 చచ్చిపోయింటాడు. అయిపోయి ఈ టైంలో చచ్చిపోతాడు. బైబిల్లో దేవుడు అంటాడు, రేకాబీలకు ఒక్కసారి చెప్తే వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. ఎల్టీటీ సంస్థలో ఉండే వారికి ఒక్కసారి చెప్తే వాళ్ళు ప్రాణం పోయేంత వరకు వాళ్ళు బ్రతుకుతూనే వాళ్ళ సంస్థ కోసం బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, ప్రతిరోజు ఉదయం మీకు చెబుతూ ఉన్నా, ఎందుకు లోబడ్డంలా. అందుకే దేవుడు రేకాబీలను వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు యూదా ప్రజలు దేవునికి లోబడకుండా ప్రతిరోజు చెప్తున్నా లోబడకుండా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పితరుడు చెప్తే లోబడిపోయారండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఎవడైనను నా యందు నిలిచియుండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నాకు శిష్యులగుదురు. ఎప్పుడు శిష్యులు అవుతారంట? 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు అంట, మీకేది ఇష్టం అడుగుడి, నేను ఇస్తా. కానీ కండిషన్ ఒకటి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. నేను చెప్పే మాటకు లోబడే వ్యక్తివైతే మీరు ఏమడిగినా ఇస్తా. ప్రార్థన చేయకముందు, ఈరోజు దేవుని సన్నిధానంలో మొరపెట్టకముందు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో రోజు మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడుతున్నా, నేను అవిధేయత కలిగి జీవించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. రేకాబీయులకు ఒక్కసారి చెప్తే వాళ్ళు తరతరాలు మీకు లోబడుతూ వచ్చారు ప్రభా. ఎంత గొప్ప విషయం అండి రేకాబీయులు. ఈరోజు సాయంత్రం ఈ వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, ఏంది ప్రభా రేకాబీయులు ఏంటి? రేకాబీయులు చదువుతూ ఉండగా నా జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. రేకాబీయునిలాగా ఉన్నానా నేను? దేవుని బిడ్డలారా, ఎప్పుడో యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి చెప్పాడండి. చెబితే వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలకు చెప్పేశారు, వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ తరం, ఇంకా అట్లా చెబుతూ వస్తుంటే ఎప్పుడో చెప్పబడిన మాటను తరతరాలైన వాళ్ళు లోబడుతూ వచ్చారు. ఎంత గొప్ప విధేయత అంటే వాళ్ళది, దేవుని బిడ్డలారా వర్ణించలేం. దేవుడు అంటున్నాడు, ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీ జీవితంలో దేవుడు విధేయతను కోరతాడు. దేవుడు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. నేను చెప్పే మాటలు మీరు లోబడి నా మాట ప్రకారం జీవించే వాళ్ళైతే, నా మాట మీకు ప్రాధాన్యమైతే, మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు మనకు అనుగ్రహించబడకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి, దేవునికి అవిధేయత చూపే బ్యాచ్లో మనం ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏంటి చూపించి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం చదువుదాం. 19వ వచనం.
కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుంటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. ఎక్కడ? నా సన్నిధిలో నిలుచుటకు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలబడ్డం అంటే ఏంటి తెలుసా? బైబిల్లో మీరు గమనిస్తే లూకా సువార్తలో జకర్యా దేవుని సన్నిధిలో నిలబడి ధూపం వేసేటువంటి అవకాశం వచ్చింది. నిలబడ్డం అంటే అర్థం ఏంటి తెలుసా? సేవ చేసేటువంటి భాగ్యం. అంటే దేవుడు అంటున్నాడు, ఎప్పటికీ మీకు సేవ చేసే భాగ్యం ఇస్తాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు రెండు చెప్తుంటున్నాడు. రేకాబీయులలో ఉన్నటువంటిది ఏంటంటే పరీక్షకు నిలబడ్డారు. రేకాబీయులలో ఉన్నటువంటిది ఏంటంటే తరతరాలుగా దేవునికి విధేయత చూపుతూనే ఉంటున్నారు. వాళ్ళు ఏది ఏమైనా దేవునికి విధేయత చూపుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యం ఇస్తా, సేవ చేసే భాగ్యం నీకు ఇస్తా. సేవ చేసే భాగ్యం అంటే దేవుని సన్నిధిలో నిలబడ్డం ఒక ఆధిక్యత. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇది ఒక ఆధిక్యత. దేవుని బిడ్డలారా, ఆధిక్యతని జీవితంలో దేవుడు ఇస్తాడు. ఆధిక్యతని జీవితంలోకి వస్తుంది. ఎప్పుడు రేకాబీయునిలాగా నువ్వు కనపడితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకు ఆధిక్యత ఉంటుంది. ఏంటి ఆధిక్యత? దేవుని సేవ చేసే ఆధిక్యత. ఎంత గొప్పది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? బై గాడ్స్ గ్రేస్ అండ్ మైటీ పవర్ ఐ హ్యావ్ బీన్ గివెన్ ద ప్రివిలేజ్ ఆఫ్ సర్వింగ్ హిమ్ బై స్ప్రెడింగ్ దిస్ గుడ్ న్యూస్. ఈ యొక్క శుభవార్తను ప్రకటించడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి నాకు భాగ్యము దొరికింది అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని సేవ ఒక భాగ్యం అండి. దేవుని సేవలో నువ్వు ఏం చేస్తుంటావో అది ఒక భాగ్యం నీకు. అది ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు అంటాడు, రేకాబీయులకు ఆ భాగ్యం నేను ఇస్తాను. సేవలో నువ్వు ఇన్వాల్వ్ కావడం, సేవలో నువ్వు ఉండడం, సేవలో నువ్వు ముందుకెళ్ళడం, సేవలో నువ్వు దేవుని కొరకు వాడబడ్డం, సేవలో నువ్వు నిలిచి ఉండడం, నీ కుటుంబం ఉండడం, అది ఆధిక్యత. దేవుడు అంటాడు, రేకాబీయులకు నేను ఆధిక్యతనిస్తాను, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నేను ఇస్తాను. దే విల్ స్టాండ్ బిఫోర్ మీ. దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ మీ. నా ఎదుట వారు నిలబడతారు. ఎందుకు నిలబడతారు? నా పరిచర్య జరిగిస్తారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, వెన్ వీ బికమ్ గాడ్స్ ఒబీడియంట్ చిల్డ్రన్, దేవుని బిడలముగా విధేయులమైతే, పరీక్షకు నిలబడే వారమైతే సేవ చేసే భాగ్యం ఇస్తాడు. దేవుని బిడలారా, లోకంలోనే నీ ఉద్యోగాన్ని చూసి, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ను చూసి ఉంటుంది. పరలోకంలో దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? నువ్వు దేవుని కోసం ఏం చేశావు. లోకంలో ఉండేటువంటిది ఏం ఉద్యోగం చేసావు, ఎంత ఆస్తి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బంధువులు ఏంటి, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఇక్కడ ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, దాన్ని బట్టి ఉంటుంది. పరలోకంలో దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? వీటన్నిటి ఈ లోకంలో ఉంటుంది. పక్కన పెట్టేస్తాడు దేవుడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నా సేవ చేసే భాగ్యం నీకు ఇచ్చాను. ఎంత సేవ చేసావు? ఎంతమంది నీ ద్వారా రక్షించబడ్డారు? ఎంతమంది నువ్వు చేసిన పని ద్వారా దేవుని గురించి విన్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని సేవ చేసే భాగ్యం రేకాబీయులకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ us ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ప్రపంచంలో అన్నిటికంటే పేరెన్నిక కన్నటువంటిది ఏంటి తెలుసా? అమెరికా దేశానికి అధ్యక్షుడు కావడం. దట్ ఈస్ అ టాప్ మోస్ట్. అగ్రరాజ్యానికి నాయకుడుగా ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయం అండి, గొప్ప విషయం. ఆయనకునే సెక్యూరిటీ కానీ, ఆయనకునేటువంటి ఇంకా అన్నిటిని చూస్తే చాలా, అందుకే ఏమంటారు తెలుసా? బిగ్ బ్రదర్ అంటారు. అంటే ప్రపంచానికే పెద్దన్నలాగా ఆయన చూస్తారు. అలాంటి ఉన్నతమైన స్థానం అది. దేవుని సేవ జరిగిస్తున్న బిల్లీ గ్రహాం దగ్గరికి వచ్చి అడిగారంట, బిల్లీ గ్రహాం గారు, మీరు చాలా పాపులారిటీ కలిగిన వ్యక్తి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, మా పార్టీ తరపు నిలబడి ప్రెసిడెంట్ అవ్వండి, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవ్వండి. ఈయన ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేసుకొని చెప్తానన్నాడంట. ప్రార్థన చేసుకొని చెప్పాడంట, లోకంలోకెల్లా గొప్పదైనటువంటి ఆధిక్యత నాకు ఇచ్చాడు, సేవ చేసే ఆధిక్యత. అది చాలు నాకు. దేవుని బిడ్డలారా, సేవ అంటే ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ చీప్, ఏంది అనేటువంటిది కాదు. గొప్పదైనటువంటి ఆధిక్యత అండి, గొప్పదైనటువంటి ఆధిక్యత. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, దేవదూతలు వచ్చి టకామని ఎవరో ఒకరిని కాపాడి వెళ్ళిపోతారండి.
అంటే వాళ్ళకు దేవుని కొరకు కొన్ని సెకండ్లు పనిచేయడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. కొన్ని సెకండ్లే భూలోకానికి వస్తారు, మరియతో మాట్లాడితే వెళ్ళిపోతారు, గిద్దెంతో మాట్లాడితే వెళ్ళిపోతారు, లేదా ఎవరైనా యాక్సిడెంట్లో కాపాడుతారు, వెళ్ళిపోతారు, అయిపోయి. ఇంకా వాళ్ళకి భూలోకంలో పరిచయం జరిగించడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. కానీ నీకు నాకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భూలోకంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా దేవుని పరిచర్య జరిగించడానికి అవకాశం ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఇఫ్ యు బికమ్ గాడ్స్ రేకాబైట్స్, దేవుని యొక్క రేకాబీయునివైతే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యం అంటే సేవ చేసే భాగ్యం. దేవుని సన్నిధిలో నిలవడం అంటే అదొక ఆధిక్యత అని చెప్పాను కదా. ఏంటి ఆధిక్యత తెలుసా? నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోషేకు ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆధిక్యత తెలుసా? దేవునితో మాట్లాడేటువంటి ఒక ఆధిక్యత, దేవునితో మాట్లాడేటువంటి ఒక ఆధిక్యత. మా ఇంట్లో పనామ వస్తుందండి. ఆమె ఎన్ని గంటలకు పడుకుంటామని అడిగితే ఆమె చెప్తుంది 7 గంటలకే పడుకుంటా. 7 గంటలకే పడుకొని ఉదయం ఎన్ని గంటలకు లేస్తుంది తెలుసా? 3 గంటలకు లేస్తుంది ఆమె. 3 గంటలకు లేస్తుంది. మనం 3 గంటలకు కొంతమంది అప్పుడు ఇంకా మంచి కళ వస్తుంటుంది కొంతమందికి. సో ఇక్కడ మోషే ఎలాంటి వాడు తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడంట. ఈ రాత్రి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా? అందరు నిద్రపోతుంటే ఒక ఆధిక్యత ఉంది. ఒకవేళ ఇక్కడికి రాకుండా లైవ్లో ఇంట్లో ఉండేటువంటి వారైతే యూ హ్యావ్ మిస్డ్ దట్ ప్రివిలేజ్. ఏంటి ఆ ప్రివిలేజ్ తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుని మందిరంలో మొరపెట్టే ఆధిక్యతను మిస్ చేసుకున్నావు నువ్వు. దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. రాత్రి దేవుని దగ్గర ప్రార్థించే మోషేకు ఆధిక్యత ఏంటి తెలుసా? దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే దేవునితో మాట్లాడుతుంటా. దెర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్. దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. భూమికి ఆకాశానికి మధ్య, భూమికి పరలోకానికి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆధిక్యత ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఈరోజు ఇక్కడ చేయడం మనందరికీ దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఈ ఆధిక్యతను సద్వినియోగం చేసుకుందాం. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఆలకించు. నేను ఏం ప్రార్థన చేస్తే దేవునికి నచ్చదా? అది పక్కన పెట్టండి. అసలు ప్రతి ప్రార్థన దేవునికి నచ్చుతుంది. ఎప్పుడు పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేస్తే. అందుకే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రార్థన చేయబోయేది ఏంటంటే, దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడైనా రేఖాబీయంలాగా లేకుండా పోతే నన్ను క్షమించు. క్షమాపణ ప్రార్థన తర్వాత ఎవరు ప్రార్థన చేసిన దేవుడు వింటాడండి. చిన్న బిడ్డ ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. అది చిన్న ప్రార్థనే కావచ్చు, బట్ గాడ్ విల్ హియర్ దాట్. ఎందుకంటే దేవునికి పెట్టిన పేరేంటి తెలుసా? 60వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా. ఎవరంట? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన స్వభావం ఏంటి తెలుసా? ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ నేనైనా మిగతా వారైనా నీ ప్రార్థన వినకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా రేఖాబీయునిలాగా కనబడతావా దేవుని దగ్గర? ఈరోజు దేవుడు అంటున్నాడు, రేఖాబీయులు ఎవరు తెలుసా? దేవుడు పెట్టిన పరీక్షకు నిలబడిన వ్యక్తులు. రేఖాబీయులు ఎవరు తెలుసా? తరతరాలుగా దేవునికి విధేయత చూపుతూ ఉన్నారు. కానీ ఒకవైపు ఇశ్రాయేలు ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతున్న విధేయత చూపుతున్నారు. ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. నువ్వు నిలుస్తావు నా సన్నిధిలో. రేఖాబీయులు నా సన్నిధిలో ఉండక మానరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆధిక్యత ఏంటి తెలుసా? దేవుని సేవ జరిగించడం, దేవుని ఎదుట ప్రజల కొరకు మన కోసం ప్రార్థన చేయడం. ఈరోజు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చుండగా దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను రేఖాబీయునిలాగా లేకుండా ఉంటే నన్ను క్షమించు. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవునికి మీరు అవిధేయత చూపినటువంటి వ్యక్తులుగా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించి ఉంటే ఈరోజే దేవుని ఎదుట సరి చేసుకో. దేవా, నాకు పెట్టిన పరీక్షలో నేను ఓడిపోయానేమో ప్రభువా, నన్ను క్షమించు. నీకు వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి తప్పును క్షమించు. దేవా, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నన్ను నేను ప్రేమించుకుంటూ నీకు లోబడకుండా పోయాను ప్రభువా.
దేవా నన్ను క్షమించు. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలో. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. ఎవరైతే లైవ్లో జాయిన్ అయి ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో, నువ్వు రేఖాబీనులాగా నీ ఎదుట దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు విజయం సాధించావా, ఓడిపోతున్నావా? దేవునికి విధేయత చూపుతున్నావా? మాటి మాటికి దేవుడు నీతో మాట్లాడుతున్నా, నిన్ను హెచ్చరిస్తున్నా, ఎదురు తిరుగుతున్నావా? అలాగైతే నువ్వు దేవుని కొరకైన ఒక రేఖాబీయునివి కాదు.
దేవా నన్ను క్షమించు. ఈ రాత్రి నా ప్రార్థనలు నీ సన్నిధిలో వినబడినట్లుగా, లేదా లైవ్లో చూస్తున్న మీరు మీ ప్రార్థనలకు జవాబులు వచ్చి మీరు అడిగింది ప్రభు ఇవ్వాలి అంటే రేఖాబీయునిలాగా కనబడదాం. నిన్ను పరీక్షించడానికి దేవుడు నిన్ను ఆయా మార్గాలు కూడా నడిపిస్తాడు. ఆయా మార్గాలు కూడా నిన్ను నడిపిస్తాడు. ఏ రకంగా ఉన్నావు? పరీక్షలో ఓడిపోతున్నావా? నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ తీర్మానాన్ని, దేవా ఇది చేస్తాను, ఎప్పటికీ నీ కొరకు జీవిస్తానన్నావు. ఈరోజు ఏ రకంగా మారిపోయావు? లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెడతానని తీర్మానం చేసుకున్నావు. ఈరోజు ఏమైపోయింది నీ యొక్క తీర్మానం? పరీక్ష ఎదుట నిలబడిందా? సాతాను పెట్టే శోధనలు ఎదుట ఓడిపోయావా? దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. ప్రతి ఒక్కరు మీ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కొరకైన రేఖాబీయునిగా నేను ఎక్కడ జీవించకుండా ఉంటే నన్ను క్షమించు తండ్రి. నువ్వు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను ప్రభువా, నేను నిలబడలేకపోయాను నాయనా, నన్ను క్షమించు ప్రభువా. నీ మాటకు విధేయత చూపలేనటువంటి వ్యక్తిగా మారిపోయాను. ఒక్కసారే దేవుడు రేఖాబీయులతో మాట్లాడింది, వాళ్ళ పితరునితో యెహోనాదాబుతో ఒక్కసారి మాట్లాడితే తరతరాలు వాళ్ళు లోబడ్డారు. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడితే ఎంతగా దేవునికి వ్యతిరేకంగా మనం మారిపోయాం. దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరిపా. నడిపించునా నావా. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని, దేవా నేను నీ ఎదుట రేఖాబీయునిగా కనబడలేదు నాయనా, నన్ను క్షమించు, నీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, మాట్లాడే దేవా, మా ఒక్కొక్కరితో ఈ సమయంలో మీరు మాట్లాడి ఉండగా, ఈ యొక్క మధ్యరాత్రి వేళ నీ వాక్యము ద్వారా నీ స్వరాన్ని వినే కృపనిచ్చారు నాయన. నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ఎక్కడ మేము నీకు వ్యతిరేకంగా మారిపోయామో, ఎక్కడ నీ యొక్క మాటను కాదని మా సొంత ఇష్టము కోరికలు తన ఇతరుల ప్రేరేపణకు లోబడిపోయామో, దేవా మాకు తెలుసు, మీకు తెలుసు. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, 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 నువ్వు పెట్టే పరీక్షల్లో మేము ఓడిపోయాం ప్రభా. దేవా మా జీవితాల ఓర్పుతో మా క్రియను కొనసాగించలేకపోయాం ప్రభా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా మమ్మల్ని క్షమించండి. మీరు పెట్టిన ప్రతి పరీక్షల్లో ఓడిపోకుండా విజయం సాధించే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. యేసయ్యా మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా ప్రతి పరీక్షలో మేము జయమును సాధించాలి అనే ఉద్దేశంతోనే మమ్మల్ని పరీక్షల మార్గం కూడా నడిపిస్తున్నారు. అయినా గుర్తించక స్వార్థముతో, లోక సంబంధమైన కోరికలతో, అపోహలతో, ఆలోచనలతో, లేకపోతే నీకు వ్యతిరేకమైన తలంపులతో, జీవిత విధానముతో, తండ్రి ప్రభా వేషధారణతో మా పరీక్షల్లో ఓడిపోయాం ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ యొక్క శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధుడా మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా మేము రేఖాబీయులుగా మీ ఎదుట కనబడాలని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా మీ సన్నిధిలో నిలుచు భాగ్యం మాకు ఇవ్వాలని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా ఈ విషయాల్లో మీ సన్నిధిలో నిలబడకుండా ఎక్కడెక్కడ మేము తప్పిపోయామో, ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ వెనుకకి వెళ్ళిపోయామో, ఎక్కడెక్కడ నాగటి పైన చేయి వేసి వెనుకకు చూసామో మాకు తెలుసు, మీకు తెలుసు నాయన. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక.
మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక, 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 పవిత్రపరచుదలి ప్రభువా. మీ రక్తమే మమ్మల్ని కడగాలి నాయన. కడగండి ప్రభువా, కడగండి నాయన. ఈ రాత్రి మా ప్రార్థనలు మీ సన్నిధానంలో చేరాలి అన్నా, మా ప్రార్థనలకు జవాబులు రావాలన్నా, మా కోరికలు తీర్చబడాలన్నా, మా అవసరతలు తీర్చబడాలన్నా మా ప్రార్థనలు మీరు వినాలి కదా నాయన. మా ప్రార్థనలకు ఆటంకంగా ఉండేటువంటి మా విధేయత, మా యొక్క ఓర్పు లేనితనము, మా యొక్క నిర్లక్ష్యం, మాలో ఉండేటువంటి పాపిష్టితనము నాయన మా జీవితాల పైన నేర స్థాపన చేస్తూ ఉండగా మీ రక్తాన్ని ఆశ్రయిస్తుంటున్నా, మీ రక్తాన్ని ఆశ్రయిస్తుంటున్నా. మీ రక్తముతో మమ్మల్ని కడగండి, మీ రక్తముతో మమ్మల్ని కడగండి, మీ రక్తముతో మమ్మల్ని కడగండి. మీరే మమ్మల్ని దర్శించండి, మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మీకు అంగీకారముగా ఉంచి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.